హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలక్షన్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసీ ఆదేశాలతో 85 ఏళ్లు నిండిన వారికి హోమ్ ఓటింగ్‌కి అధికారులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటారు. అలాగే ఇంటి నుంచి ఓటు వేయించేటప్పుడు ఎన్నికల అధికారులు అక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇస్తారు. మే 13న జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. వయోవృద్ధుల్ని, వికలాంగులను గౌరవిస్తూ ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశాన్ని దివ్యాంగులకు, వయోవృద్ధులకు కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దివ్యాంగులు, వయోవృద్ధులు, కోవిడ్ రోగులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన 5 రోజుల్లోగా ఫారం 12D ద్వారా తమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర నుంచే ఓటు వేయాలంటే వయోవృద్ధులు, వికలాంగులు ఇలాంటి వారందరూ ఈ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన 5 రోజుల్లోగా ఫారం 12D ద్వారా నియోజకవర్గాల వద్ద రిటర్నింగ్ అధికారికి దరఖాస్తులు అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇలా దరఖాస్తులు ఇవ్వడం వల్ల మీరు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.